హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అద్భుతం అంటే నిజంగానే అద్భుతంగా ఉంది. అదేంటంటే విలేజ్ ఆర్గానిక్ కిచెన్. ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట. ఈ విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అనేది విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లో నేషనల్ హైవే మీద ఉంది. ఈ విలేజ్ ఆర్గానిక్ అనేది మన తెలంగాణ స్టేట్లోనే ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది రెస్టారెంట్ ఇన్సైడ్ అనమాట. ఇన్సైడ్ ఇంటీరియర్ చాలా అద్భుతంగా, అసలు ఎలా ఉందంటే ఒక విలేజ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి అట్మాస్ఫియర్ని వీళ్ళు క్రియేట్ చేశారనమాట. లోపల కూడా చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా చాలా చాలా బాగుంది. మీరు కనుక గమనించినట్లయితే మనకి పెంకుటిలతో తయారు చేశారనమాట. అండ్ ఈ విలేజ్ ఆర్గానిక్లో మెయిన్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిక్ అంటే ఇంట్లో పండే పంట. ఇక్కడ ఇందాక మీకు చూపించిన ప్లేస్ ఏంటంటే వాళ్ళే 2 ఎకరాలలో వితౌట్ ఎనీ కెమికల్ లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నారు. ఆ పండించిన వెజిటేబుల్స్నే మనకి మేకింగ్ చేసి ఇస్తున్నారనమాట. సో అదే ఈ విలేజ్ ఆర్గానిక్ యొక్క స్పెషాలిటీ. ఫుడ్ మాత్రమే కాదు, వీళ్ళు ఇక్కడ కోళ్ళు వాటిని కూడా వాళ్ళే దగ్గరుండి మరీ ఫామ్ చేస్తారనమాట. ఆ సరౌండింగ్స్ కానీ ఆ వాతావరణం కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఆర్గానిక్ అన్న వర్డ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ మనం రొటీన్ లైఫ్లోనే ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా చాలా తక్కువగా తింటున్నాం. అలాంటిది వీళ్ళే పండిస్తూ కేవలం వాటిని మాత్రమే మనకి యూస్ చేస్తున్నారు చూడండి. అది నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్. అండ్ ఇక్కడ రాగి ముద్ద నాటుకోడి అని స్పెషల్ మెనూ అన్నారు. ఈరోజు కనుక నాకు అది చూడంగానే ట్రై చేయాలని చాలా చాలా బాగా అనిపించింది. ట్రై చేసి మీకు చెప్తాను. అండ్ అంతేకాదు ఇక్కడ మనకి బయట చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ స్టాల్స్లో చాక్లెట్స్ది, ఇక్కడ ఇంపార్టెంట్ చాక్లెట్స్ అని చాలా చాలా ఉన్నాయి అన్నమాట. బబ్లీ గమ్స్, చాక్లెట్స్, ఫ్రూట్ జెల్లీస్, ఈవెన్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. మీరు అవన్నీ చూడొచ్చు. అండ్ టాయ్స్ జోన్ కూడా ఉంది. ఈ టాయ్స్ జోన్లో కిడ్స్ ఆడుకునేవి చాలా చాలా బొమ్మలు ఉన్నాయి. అంతేకాకుండా మెయిన్ కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మన చిన్నప్పుడైతే ఈ బొమ్మలు చాలా చాలా ఉండేవి. ఇప్పుడైతే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కొండపల్లి బొమ్మలు చూసినప్పుడల్లా నాకైతే భలే ముద్దుగా ముచ్చరగా అనిపించింది. కానీ కొనలేదనుకోండి. అలాగే పిల్లలకి కావాల్సిన ఆడుకునేవి కానీ, జెల్లీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ టాయ్స్లో మాత్రం నాకు బాగా నచ్చింది పక్కన బుద్ధుడి బొమ్మ ఉంది. అదైతే చాలా చాలా బాగా నచ్చింది. అది ఎలా ఉందంటే ఇట్స్ రేడియం షేడెడ్ బుద్ధుడి బొమ్మ. నాకు అది బాగా నచ్చింది. ఇదేనండి నేను చెప్పిన బుద్ధుడి బొమ్మ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొండపల్లి హ్యాండ్లూమ్స్, బట్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఆర్ట్ ఆఫ్ మిల్లెట్స్ అంట. అసలు నేను ఎంత షాక్ అయ్యానంటే మిల్లెట్స్తో ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ ఇవన్నీ చేస్తారని నాకు ఇప్పటివరకు తెలీదు. ఈ స్టాల్ చూసేదాకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అమ్మో దేవుడా, ట్రై చేయలేదండి. ఎందుకో నాకు ఐస్ క్రీమ్ మీద మంచి ఒపీనియన్ ఉంది, బట్ మిల్లెట్స్తో నేను ముందే చెప్పాను కదండి రాగి ముద్ద ట్రై చేస్తానని. సో నేనైతే రాగి ముద్ద, నాటు సంకటి వేసేసుకున్నాను. ఇదైతే నా ప్లేట్. రాగి ముద్ద అండ్ నాటు సంకటి, రాగి ముద్ద, నాటుకోడి పలావ్. అండ్ శివ వచ్చేసి సాంబార్ రైస్, అండ్ మా పిల్లలిద్దరికి కర్డ్ రైస్. వాళ్ళు ఆల్రెడీ జర్నీ చేసి బాగా టైర్డ్ అయి ఉన్నారు. వెయిట్ చేసేసిద్దని చెప్పి కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టాను వాళ్ళిద్దరికి. మా పెద్దమ్మాయి ఏదో డెకరేషన్ చేస్తుంది. దాన్ని చూసి మా బొడ్డది ఉంది కదా, అది కూడా ఏదో డెకరేషన్ చేద్దామని వెయిట్ మమ్మీ వెయిట్ ఒక్క నిమిషం నేను కూడా డెకరేషన్ చేసి ఇస్తానని చెప్పి దాని పాటలు అది పడుతుంది. ఈలోపు మా అమ్మాయి డెకరేషన్ చూసారా ఎలా ఉందో. ఇట్స్ నైస్ కదా. నా ప్లేట్ రాగి సంకటి విత్ నాటుకోడి, అండ్ శివాది ఓన్లీ సాంబార్ రైస్. ఇంకో మా చిన్నమ్మాయిది అయిపోయిందనమాట డెకరేషన్ చేయడం, చూపించింది. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే ఉన్నాడుగా మా తమ్ముడు, వాడిని అడిగి తెలుసుకుందాం మళ్ళీ. ఎలా ఉందిరా? బాగుందంట, సూపర్ అన్నాడు. వెరీ గుడ్. ఇంకా అవుట్ సైడ్కి వస్తే మాత్రం ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లైట్స్తో ప్లెజెంట్గా చూడండి ఎంత బాగుందో చూడడానికి.
అంత ప్లేస్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఆ వాతావరణం కానీ ఇట్స్ లైక్ ఏ విలేజ్ ఆర్గానిక్ రెండిటికి తగ్గట్టుగా విలేజ్ అంటే విలేజ్ అట్మాస్ఫియర్, ఆర్గానిక్ అంటే వితౌట్ ఎనీ కెమికల్తో యూస్ చేసిన ఫుడ్. నాకు ఆర్గానిక్ అన్న వర్డ్ వినంగానే చాలా చాలా నచ్చింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా సూపర్ గుడ్. అండ్ ఇదంతా బయట పార్కింగ్ ఏరియా. మా శివ ఆల్రెడీ అక్కడ వాచ్మెన్ కనుక్కుంటా ఉన్నారు ఏంటి అసలు ఆర్గానిక్ ఏంటి అది ఇది అంటే ఆయన చెప్తున్నారండి. ఇప్పటివరకు ఆయన అక్కడ జాయిన్ అయ్యి 5 months అవుతుందంట. ఆ 5 monthsలో ఇప్పటివరకు ఒక్క కెమికల్ కూడా యూస్ చేయలేదంట. పురుగు పడితే కేవలం ఆవు పంచకము, వేప ఆకుతో రసం కలిపి అవి చెట్లకి కొడతారంట, అంతే తప్ప ఎటువంటి కెమికల్ యూస్ చేయడం అనేది ఆయన సర్వీస్లో ఇప్పటివరకు చూడలేదంట. నిజంగానే గొప్పగా ఉంది కదా. అండ్ ఎడ్ల బండి చూసారా? చిన్నప్పుడు మీలో ఎవరైనా ఎడ్ల బండి ఎక్కారా అండి? నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వెళ్ళినప్పుడల్లా ఎడ్ల బండి మీద తిరిగేదాన్ని. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. వాళ్ళకి తెలియని కొన్ని ఎడ్ల బండ్లు కానీ అవి కానీ ఒకసారైనా మన ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మన పిల్లలకి వాళ్ళకి ఇది ఫ్యూచర్, మేము చిన్నప్పుడు ఇలా ఆడుకున్నామని చూపించాలని అయితే నాకు అనిపించింది. అండ్ కిడ్స్ జోన్ వచ్చేసి ప్లేయింగ్ ఏరియా ఉంది. మా పిల్లలిద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. అండ్ ఫుడ్ విషయంలో కూడా ఇట్స్ గుడ్. రియల్లీ చెప్పాలని కాదు కానీ చాలా చాలా బాగుంది. అండ్ దే బోత్ ఆర్ ప్లేయింగ్. వాళ్ళకి ఉయ్యాలుంటే చాలు ఎక్కడున్నా బతికిస్తారు. ఉయ్యాలు ఊపించుకుంటూ ఉన్నారు మా తమ్ముడితో. అదన్నమాట కథ. అండ్ ఇంకా మోరోవర్ ఇక్కడ ఏముందంటే ఛార్జర్, ఎలక్ట్రిక్ బైక్స్కి ఛార్జింగ్ పెట్టేది. నేను చెప్పాను కదండి వాళ్ళే పంట పండిస్తారని. ఇదే 2 ఎకరాలలో వాళ్ళు పండిస్తున్న ఆర్గానిక్ ఫుడ్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళే స్పెషల్గా